సుజాత, తిరుమల పరకామణి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పరకామణి చోరీ జరుగుతుండగా ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ ఈరోజు అనంతపురం జిల్లా తాడపత్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అత్యంత కీలకమైన పరిణామం ఇది. ఈ నెల 6వ తారీఖున సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వద్దకు విచారణకు వచ్చారు. ఆయన తిరిగి మళ్ళీ విచారణకు రావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. రవికుమారు పరకామణిలో దాదాపు 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ వెళ్తుండగా సతీష్ కుమార్ గుర్తించి పట్టుకున్నారు ఆయన. దీనికి సంబంధించి 2023 ఏప్రిల్ నెలలో తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసును ఫిర్యాదు చేసిన వ్యక్తే ఈ సతీష్ కుమార్. ఈ సతీష్ కుమార్ అప్పట్లో ఏవీఎస్ఓగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేవారు. ఆయన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు కీలక పరిణామాలు చేసుకునే 2023 ఏప్రిల్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్లో రవికుమార్తో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. దీనిపై కోర్టులో ప్రైవేటు వ్యాజ్యం దాఖలైంది. ఈ సందర్భంగా కోర్టు పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని, రవికుమార్ చేసిన అక్రమాలపై, దొంగతనంపై పూర్తిస్థాయి విచారణ లేకుండా ఆయనతో ఎలా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుంటారంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఐడి తిరిగి విచారణ ప్రారంభించిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు సతీష్ కుమార్ తాడపత్రి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మన దగ్గర టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన మరిన్నో తెలుసుకుందాం. సతీష్ కుమార్ మృతికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? సతీష్ కుమార్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నా. నాకు మొదటి నుంచి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పరకామణి అంశంలో చాలా పెద్దల హస్తం ఉంది. ఇది బయట పెడితే అప్పటి నుండి ప్రభుత్వానికి చెడ్డపరుస్తుందని చెప్పే భావనతో ఈ కేసులో ఉంటే విట్నెస్లు ఏమన్నా చేస్తారని చెప్పి నాకు శ్రీవారి భక్తుల నుంచి చాలా ఫోన్లు కూడా రావడం జరిగింది. ఈ కేసులో నీరుగార్చే ప్రయత్నం చేస్తారు, దీన్ని గట్టిగా తీసుకోండి అని చెప్పి. కానీ మేము అనుకునిందే ఈరోజు జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన. పాపం ఆయన సతీష్ కుమార్ ఈరోజు ఆ రైల్వే ట్రాక్ దగ్గర అనుమానాస్పద మృతి. అది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం సతీష్ కుమార్ ఎక్కడ అప్రూవల్గా మారిపోతాడు, అప్రూవల్గా మారిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ఎవరెవరు పోలీసు అధికారులు ఒత్తిడి తెచ్చారు, ఎవరెవరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చిన కారణంగా తను లోకాతలు రాజీ చేసుకుని నా పేర్లన్నీ బయట పెడితే వారందరూ జైలుకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారందరూ కలిసి ఈరోజు ఈ సంఘటనలో ఏమైనా భాగస్వాములు అయ్యారా అని చెప్పే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరు అయితే తప్పించుకునే అవకాశం లేదు. అందరినీ శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు నిలబెడతాం. ఎందుకంటే December 2 వరకు మనకు హైకోర్టు సిబిసిఐడిని ఎంక్వైరీ చేసి సీల్డ్ కవర్లో సమర్పించమని చెప్పింది. ఇంకొక 10 రోజుల్లో ఆ విచారణ కూడా పూర్తవుతుంది. ఇప్పటికే ఒకసారి ఏవీఎస్ఓ సతీష్ని విచారణ కూడా చేయడం జరిగింది. తిరిగి విచారణలో ఎక్కడ తమ పేర్లు బయట వస్తాయని చెప్పి భయంతో ఆ పరకామణిలో నిందితులు ఏమన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తారని చెప్పి కోణంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల 6వ తారీఖున అంటే దాదాపుగా 5 రోజుల క్రితం విచారణకు వచ్చాడు. ఆ విచారణలో సిఐడి దగ్గర ఎలాంటి సమాచారం ఇచ్చాడు అనే దాని మీద ఏమన్నా ఉందే మీకు సమాచారం? ఇది ఎందుకంటే కోర్టు సీల్డ్ కవర్లో సమర్పించమని చెప్పింది కాబట్టి అలాంటి విషయాలు ఏమి బయట వచ్చే అవకాశం లేదు. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. సతీష్ కుమార్ ఎక్కడ అప్రూవల్గా మారుతాడనే భయంతోనే ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పి. అది రైల్వే చూస్తుంటే ఆ బాడీ చూస్తుంటే మనం కానీ గమనించినట్టయితే ట్రైన్ యాక్సిడెంట్ అయితే మొత్తం ఒళ్ళంతా చెల్లా చెదిరైపోద్ది. గాయాలతో ఉన్నాడంటే ఎవరినా చంపి అక్కడ వేసేసారా అనే కోణంలో కూడా మనం దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో తెలుసు పులివెందుల్లో ఏం జరిగిందో. సొంత బాబాయిని గొడ్డల పోటీని గుడ్డు పోటీగా మార్చారు. ఆ కేసులో ఇప్పటికి ఎంతమంది విట్నెస్లు చనిపోయారండి? ఎంతమంది విట్నెస్లు చనిపోయారు? అదే ప్రక్రియ పరకామణిలో కూడా, పులివెందుల ప్రక్రియ పరకామణిలో కూడా జరుగుతుందని చెప్పి అనుమానంతో ఒక్కొక్క విట్నెస్ని తప్పించే ప్రయత్నం ఎవరన్నా చేస్తున్నారా, ఆ తప్పించే వాళ్ళు ఎవరో కూడా ఆ కోణంలో కూడా మనం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఈ సంఘటన తర్వాత ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే టీటీడీ వైపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం రవికుమార్కి అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సతీష్ కుమార్ అయిన తర్వాత దాంట్లో ఏం జరిగిందో మనకు ముఖ్యంగా చెప్పే వ్యక్తి రవికుమార్.
ఎందుకంటే ఆయనే చోరీ కేసులో నిందితుడు కాబట్టి ఆ చోరీ కేసులో రవికుమారు సతీష్ ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. ఒకరు ఏ అధికారి ఒత్తిడి కారణంగా రాజీ చేసుకున్నారు, ఆయన చెప్పే అవకాశం సతీష్ కుమార్, ఆయన ఈరోజు లేరు మనకు. ఇంకా రవికుమార్ ఎవరెవరికి ఆస్తులు రాయిచ్చారు, ఎవరు రాసుకున్నారు, ఎవరు ఆస్తులు రాయిచ్చారు, ఎవరు బలవంతంగా రాసుకున్నారో ఆ వివరాలు వారి దగ్గర ఉంది కాబట్టి వారి వాదన కూడా భవిష్యత్తులో చాలా ముఖ్యం కాబట్టి వారి కూడా భద్రత కల్పించి నిజానిజాలు వచ్చేంత వరకు ఈ పరకామణి కేసులో అందరికీ భద్రత కల్పించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సో అంటే ఈ సంఘటన ఎలా చూస్తారు మీరు? సతీష్ కుమార్ మృతికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏమంటారు? సార్ ఒకటే అండి, సతీష్ కుమార్ అనే వ్యక్తి ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఆయన ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న పరిస్థితి చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్కడైనా ఆత్మహత్య అని చూడండి, ఆత్మహత్య కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖం మీద దాడులు, గుర్తులు, ఘాట్లు, చేయి చూడండి. మనం చూస్తూ ఉంటే ఇది అనుమానిస్తే మృతి అంటున్నారు, కానీ ఇది హత్యగానే మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు విచారణ జరగాలి ముందుగా. ఇప్పుడు దీంట్లో ఇందాక భాను గారు చెప్పినట్టు దీంట్లో ఇద్దరే ప్రధానంగా ఉండేది. ఒకరు సతీష్ కుమార్ కంప్లైంట్ ఇచ్చిన అతను, ఒకరు నిందితుడు రవికుమార్ మీద గతంలో అనేకసార్లు చెప్పాం, జనసేన పార్టీ అనేకసార్లు చెప్పాం, రవికుమార్ ఉన్నాడా చనిపోయాడా 100 సార్లు అడిగాం. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. కాబట్టి రవికుమార్ ఇమీడియట్లీ పోలీస్ కస్టడీ తీసుకోవాలి. అతను రక్షణ కలిగే అవసరం లేదు, పోలీస్ కస్టడీ తీసుకోవాలి. కస్టడీ తీసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని 2వ తేదీ ఏదైతే సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రవికుమార్ మీద చర్యలు తీసుకోవాలో, తర్వాత ఏం ఆలోచించాలి. అంతవరకు 2వ తేదీ వరకు రవికుమార్ కస్టడీ తీసుకోవాల్సిన జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారిని అడిగే డీజీపీ గారిని కోరుతున్నాం. సార్, ఇది చాలా తీవ్రమైన విషయం, దేశాన్ని కుదివేసిన విషయం. దీన్ని సీరియస్గా తీసుకొని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని ఈ విచారణ చేపట్టండి. ఇది ఒకవేళ ఆత్మహత్య అయితే మాత్రం ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు విచారించండి. హత్య అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉంటారో, గతంలో ఉన్న పాలక మండలి కానీ అందరూ సభ్యులు, వైసీపీ నాయకులు, ఎందుకంటే అతను ఏ విధంగా నలిగిపోతున్నాడు గత కొద్ది రోజులుగా అనుమానం ఉంది. 100% హత్యగానే మేమైతే భావిస్తున్నాము. ఇక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇది దేశాన్ని కుదిపేసిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇమ్మీడియట్లీగా డీజీపీ గారు సీరియస్గా తీసుకొని రవికుమార్ ఎక్కడున్నా ఇమ్మీడియట్గా కస్టడీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది పరిస్థితి. సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోందని, ఇది సాధారణంగా హత్యగానే మేము భావిస్తున్నామని, ఒకవేళ హత్య కాకుండా ఆత్మహత్య అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరు ఎలాంటి వ్యక్తులు అన్న అంశంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని అటు జనసేన కావచ్చు, లేకపోతే ఇటు బీజేపీ నాయకులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఈ కేసులో అత్యంత కీలకమైన 2 వ్యక్తుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొక వ్యక్తి మాత్రమే ఉన్నారు, రవికుమార్. ఆయనకు భద్రత కల్పించాలని బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తుంటే, భానుప్రకాష్ రెడ్డి టీటీడీ సభ్యుడిగా డిమాండ్ చేస్తుంటే, జనసేన వాళ్ళు మాత్రం ఆయనను పూర్తిగా వెంటనే పోలీస్ కస్టడీకి తీసుకుని ఈ నెల డిసెంబర్ 2వ తారీఖున కోర్టుకు సిఐడి నివేదిక సమర్పించేంత వరకు ఆయన కస్టడీలోకి తీసుకోవాలన్న అభిప్రాయం జనసేన. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.